విలేజ్‌లో పెళ్ళయి 1 ఇయర్ అయింది. వీళ్ళేం చేస్తారు విడిపోతారు అని హేళన చేస్తూ ఉంటారు. 8 ఇయర్స్ తర్వాత అందరూ అడుగుతున్నారు. మీరు ఎలా సక్సెస్ అయ్యారు అని. ఇది ఒక భార్య భర్త స్టోరీ. ఒక చిన్న విలేజ్‌లో భార్య భర్త ఉంటారు. వాళ్ళకి మంత్లీ ₹1500 రెంట్. భర్త డైలీ కష్టపడితే ₹300 వస్తాయి. కానీ డైలీ ఖర్చు ₹400 ఉంటుంది. భర్త 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. డైలీ కూలీ పని చేస్తూ ఉంటాడు. భార్య 7th క్లాస్ వరకే చదువుకొని ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి పాలు త్రాగడానికి షాప్స్ అన్నీ మూసున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ భర్త అంటాడు, ఇలా అయితే కాదు, ఏదో ఒకటి చేయాల్సిందే, మన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడాలి అంటాడు. అప్పుడు ఆమె దగ్గర ఒక ఐడియా వస్తుంది. మన ఊర్లో మిర్చి డిమాండ్ చాలా బాగుంది, మనం బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అంటది. అప్పుడు ఆయన అంటాడు, మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, బిజినెస్ ఎలా చేద్దామంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నా దగ్గర మంగళసూత్రం ఉంది కదా, అది అమ్మితే ₹3000 వస్తుంది, దాంతో బిజినెస్ స్టార్ట్ చేద్దామా అంటది. ఏ స్టోరీ బ్రో! ఆ మూమెంట్ గూస్ బాంబ్స్ వస్తాయి. అప్పుడు ఆమె భర్త అంటాడు, మన మీద ఇంత నమ్మకం పెట్టుకొని నువ్వు మంగళసూత్రాన్నే అమ్ముదామని అంటున్నావు కదా, నా గుండె తరక్కుపోతుందని ఆయన మనసు బాధపడి, అయినా కూడా ఆప్షన్ లేదని ఇమ్మీడియట్గా నైట్కి నైట్ మార్కెట్కి వెళ్ళి అక్కడే వాళ్ళ దగ్గర మాట్లాడి మంగళసూత్రం అమ్మి మిర్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మిర్చి బిజినెస్ స్టార్ట్ చేసినాక 1 ఇయర్లో ₹3000 కాస్త ₹3,00,000 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర 3 మిర్చి షాప్స్ ఉన్నాయి, 2 లారీలు ఉన్నాయి, ఒక ఫ్లాట్ ఉంది వాళ్ళ పేరు మీద. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. వాళ్ళ పంచాయత్ రేజ్ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తలంటే ఇలా కష్టపడాలి, ఇలా పైకి రావాలని వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. భార్య భర్త అంటే ఒకరు పడితే ఇంకొకరు చెయ్యి ఇవ్వడం, ఒకరు ఐడియా ఇస్తే ఇంకొకరు కష్టపడడం. మీరు కలిసి ఉంటే 0 నుంచి 100 కూడా వెళ్ళొచ్చు. ఈ వీడియో నచ్చితే మీ పార్ట్నర్కి షేర్ చేయి. మీరు కూడా లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉండండి.